హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే మనం డైట్ చేస్తున్నాం కదా. సో నేనైతే మార్నింగ్ కొంచెం పసుపు, అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర, వాము అవైతే వేసుకున్నాను. ఇక్కడ నిదానంగా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఎవ్వరు బరువు తగ్గాలన్నా ఫస్ట్ ఏదో ఒక డీటాక్స్ వాటర్ అయితే తాగండి. కొంతమంది మాకు కాఫీ, టీ అంటే ఫస్ట్ డీటాక్స్ వాటర్ తాగినాక ఒక గంట ఆగి తాగండి. వేడిగా తాగుతానే మీకేం తలనొప్పియదు. ఇంకా చెప్పాలంటే ఈ డీటాక్స్ వాటర్ నిదానంగా ఇంత వేడిగా తాగిన తర్వాత ఒక గంట వరకు మనకేం తినాలని కూడా అనిపించదు. ఇంకోటి, ఈ డీటాక్స్ వాటర్ అనేవి మన బాడీలో ఏమన్నా వ్యర్థ పదార్థాలు ఉన్నా అలాంటివన్నీ క్లీన్ చేస్తుందండి. చాలా మెటబాలిక్ రేట్ను పెంచుతుంది, అంటే మన జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గడానికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది. కొంచెం పసుపు, అల్లం ముక్కలు, తర్వాత దాల్చిన చెక్క ఇలాంటివన్నీ వేసుకొని మంచిగా ఈ డీటాక్స్ వాటర్ అయితే చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడో చిన్నగా ఏదో వైరస్ వస్తుందంట కదా. సో ఇలాంటి డీటాక్స్ వాటర్లు అయితే హెల్త్కు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో మార్నింగ్ అయితే ఫస్ట్ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఇలాగ డీటాక్స్ వాటర్ అయితే కంపల్సరీ రోజు ఒకటి మీకు ఇష్టం వచ్చిన డీటాక్స్ వాటర్ చేసుకోండి. అందులోనే పుదీనా ఆకులు వేసుకోండి, లేకపోతే పుదీనా, కొత్తిమీర, తర్వాత నిమ్మకాయ పిండి 1 లీటర్ వాటర్, 2 లీటర్స్ వాటర్ తయారు చేసి పెట్టుకొని మీరు రోజంతా వాటర్ తాగేటప్పుడు ఆ వాటర్ తాగినా కూడా తొందరగా బరువు తగ్గుతారు. సో ఇలాంటివన్నీ పాటిస్తూ మనం డైట్ కూడా చేసుకోవాలి. డైట్ చేయకుంటే మాత్రం మనం తగ్గము. సో ఓన్లీ రైస్ తినాలి అనుకునే వాళ్ళ కోసం ఈరోజైతే నేను ఈ డైట్ ప్లాన్ అనమాట. నేను ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ అయితే ఒక 2 బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఒక కీరా దోస మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. ఒక గుప్పెడు మొలకలు అయితే ముందే తయారు చేసి పెట్టుకున్నాను. సో మొలకలు, చిన్న కప్పు రైస్ పెట్టుకోండి. నేను ఇంకొకటి ఈరోజు రైస్ తిన్నాను కూడా కొత్తగా టమాటా పచ్చడి పెట్టినాను. సో మనకి ఏదైనా ఇంట్లో పచ్చడి పెడితే దాంతో తినంది మనకి మనసు ఆగదు కదా. సో అందుకోసమే చిన్న కప్పులో రైస్ పెట్టుకుని దాని మీద టమాటా పచ్చడి వేసుకున్నాను. ఆ కర్రీలు కొంచెం కొంచెం ఎగ్గుతో పాటు ఉట్టివి తినొచ్చులే అని పెట్టుకున్నాను. ఇంకొకటి, మీరు ఈ కీరా దోశ, ఈ ఎగ్గులు, ఫస్ట్ కీరా దోశ తినండి. కీరా దోశ తిన్న తర్వాత మొలకలు తినండి. మొలకలు, ఎగ్గు అంటే ఫస్ట్ ఫైబర్ తినాలి. ఫైబర్ తిన్న తర్వాత ప్రోటీన్ తినాలి. ఈ 2 ప్రోటీన్తో పాటు కర్రీ కావాలంటే నంచుకొని తినండి. అవి తిన్న తర్వాత మీకు అసలు నిజం చెప్పాలంటే ఆ కప్పు రైస్ కూడా తినాలనిపించదు. నేను ఏమంటే ఉత్సాహంతో నా మామిడికాయ టమాటా పచ్చడి తినాలి అని చెప్పి ఆ కప్పు రైస్ కూడా పెట్టుకున్నాను. సో మీరు ఇలా తింటే వద్దన్నే వెయిట్ తగ్గుతారు. మొలకలు మాకు గ్యాస్ ట్రబుల్ వస్తుంది అనేటోళ్ళు మొలకలు అవాయిడ్ చేసి ఎగ్గులు తినండి. మీకు ఏ ప్రోటీన్ ఫుడ్ నచ్చితే అది తినండి. అంటే ఉడకబెట్టుకున్న శనగలు కానీ, కొంతమందికి శనగలు పడవు, సో రాజ్మా కానీ, లేదా మీరు కొంచెం బాగానే ఎఫర్ట్ పెట్టగలరు అంటే రోజు పన్నీర్ అయినా తీసుకోవచ్చు. కొంతమందికి మళ్ళీ డైరీ ప్రోడక్ట్స్ పడవు, సో అలాంటి వాళ్ళు పన్నీర్ తినలేరు. మీకు ఏ ప్రోటీన్ నచ్చితే ఆ ప్రోటీన్ అండి. ఫస్ట్ ఫైబర్ తినండి, తర్వాత ప్రోటీన్ ఫుడ్. ఫస్ట్ ఫైబర్ ఒక కీరా దోశ మొత్తం తినాలి. కావాలంటే 2 అంటే కొంచెం ఫైబరు కొంచెం ప్రోటీన్ ఇలా కూడా తినొచ్చంట. ఒక ఫేమస్ న్యూట్రిషనిస్ట్ చెప్తుంటే విన్నాను. అంటే కొంచెం ఫైబర్ తిని కొంచెం ప్రోటీన్ ఫుడ్ తిని ఇలా తింటే ఇంకా బ్యాలెన్సింగ్గా మన గట్ హెల్త్కి చాలా మంచిది అని చెప్తుంటే విన్నా. సో కీరా దోశ, ప్రోటీన్ ఫుడ్ 2 అయిపోయిన తర్వాత లాస్ట్లో కార్బోహైడ్రేట్స్ తినాలన్నమాట. ఎందుకు అందరూ కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయమంటారు అంటే, ఈ ప్రోటీన్ ఫుడ్ ఇదంతా ఏ రోజుకి ఆ రోజు ఆ ప్రోటీన్ తీసుకున్న తర్వాత బాడీ మిగతాది బయటికి పంపించేస్తుంది. కానీ కార్బోహైడ్రేట్స్ ఫస్ట్ ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యేదే కార్బోహైడ్రేట్స్ అనమాట. కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ కానీ, చపాతీ కానీ, ఏదైనా ఆల్మోస్ట్ అందరికి ఒక ఐడియా ఉంటుంది కార్బోహైడ్రేట్ ఫుడ్ మీద. సో అందుకోసం మనం ఎవరమైనా వెయిట్ తగ్గాలి అంటే ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ అనేవి తగ్గియాలి. ఏ డైటీషియన్, ఏ న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళు చెప్పేది, వాళ్ళు ఇచ్చే డైట్ కూడా ఇట్లనే ఉంటుంది, ఆల్మోస్ట్ ఇట్లనే ఉంటుంది. మనం వేలకు వేలు పెట్టినా ఫస్ట్ మనం కాన్సన్ట్రేషన్గా మనము చక్కెర తినకూడదు, ఆయిల్ తక్కువ తినాలని మన మైండ్ను కంట్రోల్ పెట్టుకొని మనం బరువు తగ్గాలి అని మన మైండ్లో గట్టిగా ఫిక్స్ అయితేనే మనం తగ్గుతాము. ఇంకోటి, మన ముందర ఎవరైనా ఏమన్నా ఎక్కువ, ఇప్పుడు మనం బాగా ఓవర్ వెయిట్ ఉన్నాం, మన ముందర వచ్చి ఎవరైనా స్వీట్లు తిన్నా కూడా వాళ్ళని చూసి మనం టెంప్ట్ కాకుండా స్వీట్స్ తినకుండా ఉండాలి. అంత గట్టిగా మీరు మైండ్ను ప్రిపేర్ చేసుకోవాలండి ఫస్ట్ బరువు తగ్గాలంటే. ఫస్ట్ ఇది మాత్రం
కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, లేకపోతే తగ్గడం చాలా కష్టము. ఇంకొకటి ఈ డైట్తో పాటు మీకు సాధ్యమైనంత వరకు అంటే ఒక 40 మినిట్స్ వాకింగ్ చేస్తారో, లేకపోతే ఏరోబిక్ డ్యాన్స్ చేస్తారో, లేకపోతే డ్యాన్స్ చేస్తారో, లేకపోతే ఇప్పుడు ప్రతి చోట చిన్న చిన్న పార్కులో ఓపెన్ జిమ్ ఉంటుంది. సో ఓపెన్ జిమ్ చేస్తారో అది మీ ఇష్టం. బట్ 45 మినిట్స్ అనేది కంపల్సరీ ఎక్సర్సైజ్ అయితే చేయండి. సో ఇక్కడ నేను చూపించినట్టు ఫస్ట్ ఫైబరు, తర్వాత ప్రోటీను, కర్రీలు కొంచెం మీ ఇంట్లో వాళ్ళకి ఏం చేసినా మీరు ఉట్టిగా లైట్గా కర్రీ తినాలి అనుకున్న వాళ్ళు కర్రీలు ఎక్కువ కొంచెం కారం తగ్గించి వేసుకోండి, ఈజీగా తినగలుగుతారు. సో ఇలా ట్రై చేయండి, మీరు వద్దన్న బరువు తగ్గుతారు. నెలలో ఈజీగా 3-4 కేజీలు అయితే గ్యారెంటీగా తగ్గుతారండి. అంటే ఇంకొకటి, మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండకూడదు, అంటే థైరాయిడ్ కానీ లేకపోతే పీసీఓడి కానీ వీళ్ళకి సపరేట్ డైట్ ఉంటుంది. సో ఇంకొకటి, మీరు డైట్ చేసే ముందు అంటే ప్రోటీన్ మీకు ఇప్పుడు చాలామందికి ఎక్కువ ప్రోటీన్ తిన్నా కూడా బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్ పెరుగుతుందన్నమాట. మీకు అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుంటే ప్రోటీన్ మంచి ఎక్కువ తినొచ్చు, ఏం కాదు. సో అలాంటివి మీరైతే ముందు బ్లడ్ టెస్ట్లు అయితే చేయించుకోండి. ఎవరైనా సాధ్యమైనంత వరకు 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి, కొంతమంది అస్సలు అవాయిడ్ చేస్తారు. బట్ బ్లడ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నమాట. మనకి ఏముంది అనేది బ్లడ్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. కొన్ని మనకి ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, ఫాస్టింగ్ షుగర్ ఇచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. తక్కువ లో ఉంటే ఏం పర్లేదు, అంటే ఇంకా ఫ్యూచర్లో వచ్చే ముందే మనకి అంటే ఫ్రీ డయాబెటిక్ అంటే మనం ఫుల్గా రైస్ తింటే నెక్స్ట్ వస్తుంది అని భయపడి మనము కొంచెం డైట్ ఫాలో కావచ్చు. సో ఇలాంటివన్నీ ఫస్ట్ అయితే బ్లడ్ టెస్ట్ చేసుకోండి. సో ఇలా తింటే మాత్రం నెలకు 4-5 కేజీలు అయితే ఈజీగా తగ్గుతారు. కానీ చక్కెర పూర్తిగా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. రోజుకు ఒక 2 సార్లు గ్రీన్ టీ అయితే తాగడానికి ట్రై చేయండి. గ్రీన్ టీ అస్సలు తాగలేము, మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు కనీసం డీటాక్స్ వాటర్స్ అయితే ట్రై చేయండి. ఇలా తింటే మాత్రం మీరు ఈజీగా బరువు తగ్గుతారు. ఇంకెవ్వరి దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ థైరాయిడ్, పీసీఓడి ఉన్న వాళ్ళు కొంచెం అవి కంట్రోల్ వచ్చేంత వరకు ట్రై చేయండి. సో ఇలాగైతే రైస్ తప్ప ఇంకేమీ తినలేము అన్న వాళ్ళు ఇలా రైస్ క్వాంటిటీ చిన్న కప్పులో ఇప్పుడు ఒక చిన్న కప్పులో రైస్ క్వాంటిటీ పెట్టుకొని లాస్ట్లో తినండి. ఇవన్నీ ఈ మొలకలు, తర్వాత ఈ దోసకాయ ఇవన్నీ తిన్న తర్వాత, ఈ ఎగ్గు ఇవన్నీ తిన్న తర్వాత మీకు అసలు ఆ రైస్ కూడా అంత తినాలనిపించదు. సో మీరైతే ఈ డైట్ ఇలా ఫాలో కండి. ఆ తర్వాత నేను ఈవినింగ్ టైం మాత్రం చాలా ఇంపార్టెంట్, తక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తిని ట్రై చేయండి. నేనైతే ఒక జామకాయ, ఒక యాపిల్, కొన్ని గుప్పెడు పల్లీలు, నానబెట్టుకున్న పల్లీలు అయితే పెట్టుకున్నాను. ఇలా ట్రై చేయండి, ఈజీగా తగ్గిపోతారు. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు.